కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. పన్నుల విధానంలో ప్రధానమైన సంస్కరణగా భావిస్తున్న ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసింది. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చినా ఇబ్బంది పడకుండా వ్యూహరచన చేస్తున్నారు కమలనాథులు. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్ లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు ఎట్టకేలకు రాజ్యసభ ముందుకు రానుంది. బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్న కేంద్రం సభలో సులభంగానే నెగ్గుకొస్తామని భావిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్వాదీ, వామపక్ష నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు. కాంగ్రెస్ సూచన మేరకు 2 కీలక మార్పులకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఉత్పాదక రాష్ట్రాలు 1% అదనంగా పన్ను విధించుకునే వెసులుబాటును తొలగించింది. జీఎస్టీ ద్వారా ఏర్పడే ఆదాయపు లోటును రానున్న 5 ఏళ్లలో 100% భర్తీ చేస్తామని బిల్లులో పేర్కొంది. దీంతో బిల్లు ఆమోదానికి మార్గం దాదాపు సుగమమైంది. జీఎస్టీ బిల్లుకు అధికారికంగా తలపెట్టిన సవరణల ముసాయిదాను నిన్ననే సభకు సమర్పించింది ప్రభుత్వం. ముసాయిదా బిల్లు ప్రతులను సభ్యులకు పంపిణీ చేశారు. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య లేదా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించాలని సవరించిన బిల్లు సూచిస్తోంది. దాదాపు దశాబ్ద కాలంగా రూపుదిద్దుకుంటున్న ఈ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ఒకే రకమైన పరోక్ష పన్ను విధానం అమల్లోకి వస్తుంది. బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే తమ పార్టీ రాజ్యసభ సభ్యులందరూ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ ఒకవేళ ఓటింగ్ అనివార్యమైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగా విప్ జారీ చేశారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ తిరకాసు పెట్టినా ఇబ్బంది లేకుండా కేంద్రం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అండ లేకుండానే ఓటింగ్లో గట్టెక్కేలా ఇతర పార్టీలను ఒప్పించేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కుతుందా? ఓటింగ్ వరకు వెళితే పరిస్థితి ఏంటి? పెద్దల సభలో ఎవరి బలమెంత? కాంగ్రెస్ మద్దతు లేకుండా నెగ్గుకు రావడం సాధ్యమేనా? బిల్లు ఆమోదం ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం? ప్రస్తుతం ఎంతమంది అనుకూలంగా ఉన్నారు? ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో పార్లమెంటులో 100కు పైగా బిల్లులు ప్రవేశపెట్టింది. ఇందులో దాదాపు 44 బిల్లులు రాజ్యసభ ఆమోదానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లు కూడా ఇందులో ఒకటే. పెద్దల సభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడమే పెండింగ్ బిల్లులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం సభలో కాంగ్రెస్ దే పైచేయిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ బిల్లును గట్టెక్కించడం అనుకున్నంత సులువైన విషయమేమీ కాదు. That's not the way. No. See, no. రాజ్యసభలో 3/2 మెజార్టీ లభిస్తే బిల్లు ఆమోదం పొందుతుంది. అంటే 243 మంది సభ్యులున్న సభలో 162 మంది ఎంపీల మద్దతు ఉంటే బిల్లు గట్టెక్కినట్లే. రాజ్యసభలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ మద్దతు లేకున్నా బిల్లును ఆమోదింపు చేసుకునే బలం తమకు ఉందని బీజేపీ అంటోంది. ఇప్పటికే 157 మంది ఎంపీలు జీఎస్టీకి అనుకూలంగా ఉన్నారని లెక్కలు కూడా చెబుతోంది. అంటే ఇంకో 5 సభ్యుల మద్దతు కూడగడితే కాంగ్రెస్ అవసరం లేకుండానే ఓటింగ్లో గెలుపొందొచ్చు. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ బలం 69. ఇప్పటికే బిల్లుకు మద్దతు ప్రకటించిన ఇతర పార్టీల సభ్యులను కలుపుకుంటే వారి బలం 157కు చేరుతుంది. ఇక 60 మంది సభ్యులున్న కాంగ్రెస్ తో పాటు 13 మంది ఎంపీలున్న ఏఐడిఎంకే, 4 ఎంపీలున్న డిఎంకే, 8 మంది ఎంపీలున్న సిపిఎం తో పాటు మరో 7 ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు ఇప్పటి వరకు తమ వైఖరిని స్పష్టంగా చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ మద్దతు లేకుండా ఓటింగులో నెగ్గుకు రావడం అంత సులభం కాదు. ఒక్క కాంగ్రెస్ ను మినహాయించి మిగతా పక్షాలు ఏకదాటిపైకి వస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకే కేంద్రం వీలైనంత వరకు కాంగ్రెస్ మద్దతు కోసమే ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ పెట్టిన 2 ప్రధాన డిమాండ్లకు ఓకే చెప్పేసింది. కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపితే జీఎస్టీ బిల్లు గట్టెక్కడం నెల్లేరుపై నడకే అవుతుంది. ఒకవేళ చివరి నిమిషంలో కాంగ్రెస్ వ్యూహం మారిస్తే గనుక కేంద్రానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.